ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విజయవాడలో వరదలు ప్రజలకు తీరని శోకాన్ని మిగిల్చాయి. వరదల తీవ్రత ఇంకా కొన్ని ప్రాంతాల్లో తగ్గకపోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పాలి. బుడమేరు నది విషయంలో ఇప్పుడు ఆర్మీ అధికారులు కూడా గండ్లు పూడ్చే కార్యక్రమానికి దిగారు. ఏపీ ప్రభుత్వం కూడా బాధితులకు అన్ని విధాలుగా అండగా నిలబడడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక సినిమా పరిశ్రమ మాత్రం ఎన్నడూ లేని విధంగా ప్రజలకు అండగా నిలబడింది. కోట్ల రూపాయలను సినిమా వాళ్లు దానం చేశారు. నందమూరి మెగా హీరోలు, అక్కినేని ఫ్యామిలీ, ప్రభాస్, నిర్మాతలు ఇలా అందరూ తమకు తోచిన సాయం చేశారు. ఇక చిన్న హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా తనకు తోచిన సాయం చేసి అందరి మెప్పు పొందింది. ఆమెపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. గతంలో సినిమా వాళ్లు ఎప్పుడు ఇలా ముందుకు వచ్చిన సందర్భాలు లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రాష్ట్ర విభజన తర్వాత సినిమా పరిశ్రమ దగ్గర కాలేదు. తెలంగాణ ప్రభుత్వంతోనే సినిమా పెద్దలు స్నేహం చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం అనూహ్యంగా ఏపీ ప్రభుత్వం కోసం చిత్రసీమ మొత్తం ముందుకు వచ్చింది. దీని వెనుక బాధ్యత కంటే భయం ఎక్కువగా కనబడుతోంది అంటున్నారు జనాలు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు రెండూ తేడా వస్తే తమను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సినిమాకు సంబంధించిన శాఖ కూడా జనసేనకు చెందిన మంత్రి కందుల దుర్గేష్ వద్దనే ఉంది. గతంలో కొందరు సినిమా వాళ్ళు జగన్ ప్రభుత్వంలో ఎక్కువగా స్నేహం చేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు గోక్కోవద్దు అని, వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని సినిమా వాళ్ళు భావించి ఉండవచ్చు. ఎప్పుడూ సాయం చేసే వాళ్ళు పక్కన పెడితే కొందరు సాయం చేసిన వాళ్ళు మాత్రం ఇదే మనసులో పెట్టుకుని చేసి ఉండవచ్చు అంటున్నాయి సినీ రాజకీయ వర్గాలు.